హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇడియా సాఫ్ట్వేర్ ఉపయోగించి మన వెడ్డింగ్ వీడియోస్ అనండి, ఏ ఇతర వీడియోస్ అనండి మనం ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో, మీకు ఏ విధంగా టైం లైన్లోకి ప్రాజెక్ట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. అందరూ కూడా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో తెలుసుకోండి. పదన వీడియోలోకి వెళ్దాం. ఈడిఎస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనం ఈ విధంగా ఉన్న ఇంటర్ఫేస్ మీ ఇక్కడ గమనించినట్లయితే న్యూ ప్రాజెక్టు, ఓపెన్ ప్రాజెక్టు రెండు చూసారు కదండి. మనం కొత్తగా ప్రాజెక్ట్ మొదలెట్టినట్టయితే కనుక న్యూ ప్రాజెక్ట్ అయితే మనం తీసుకుందాం. ఆల్రెడీ మీరు చేసి సేవ్ చేసిన ప్రాజెక్టులు అయితే ఓపెన్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ అయితే మీకు చెప్పడం కోసం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చుకోవాలండి. పైన ఎస్ఎస్ డిజిటల్స్ అని మీకు చెప్పడం కోసం నేను ఎస్ఎస్ డిజిటల్స్ అని చెప్పి నేను ఒక పేరు అయితే ఇస్తున్నాను. వీడియో కిందకి వచ్చేసరికి 4Kనా హెచ్డీనా, మనం 4Kలో షూట్ చేసినట్టయితే 4K తీసుకోవాలండి. హెచ్డీ కావాలంటే హెచ్డీలో తీసుకోవాలి. మనం మీకు చెప్పడం కోసం అయితే నేను హెచ్డీ సెలెక్ట్ చేసుకుంటాను. హెచ్డీ సెలెక్ట్ చేసి నేను ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈడిఎస్లో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకి టైం లైన్ విండో అయితే ఇది. మనం ఇక్కడ ఎఫెక్ట్స్ చూసుకోవాలన్నా, వీడియో ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సరే ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి మనకి టైం లైన్. మనకి విండోలో వచ్చేసి ఇక్కడ టైం కూడా అది రికార్డ్ అవుతుంటుందండి. టైం కూడా అది చూపిస్తుంటుంది. మనకి ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనకి ఇది రాకూడదు అంటే కనుక ఇక్కడ పైన సెట్టింగ్స్ చూడండి. ఒకసారి సెట్టింగ్స్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ప్రివ్యూ ఆన్ స్క్రీన్ డిస్ప్లేలో ఇక్కడ సీక్వెన్స్ టైం కోడ్, షో లేబుల్ మీటర్ ఈ రెండు కూడా టిక్ మార్క్ తీసేసినట్లయితే మనకి ఇక్కడ ఎంటీ అయిపోద్దండి. ఇది అప్లై చేసి మనం ఓకే క్లిక్ చేసేద్దాం. ఓకే క్లిక్ చేసేసిన తర్వాత మనకి వీడియోస్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బిన్ అని ఉంది కదండి, ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ బిన్ అని ఉంది కదా, ఇక్కడ బిన్లోకి వెళ్ళి మనం వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన రూట్ అని చూడండి, రూట్లోకి వెళ్ళి మనం ఒక ఫోల్డర్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు వెడ్డింగ్ వీడియోస్ చేసేటప్పుడు పెళ్లి కూతురు వీడియోస్ అని సపరేట్గా తీస్తుంటాం, పెళ్లి కొడుకు వీడియోస్ సపరేట్గా తీస్తుంటాం, అలాగే హల్దీ కూడా సపరేట్గా తీస్తుంటాం. అలా మనం సపరేట్గా కాపీ చేసి పెట్టుకుంటాం కాబట్టి వాటిని మనం సపరేట్గా ఒక ఫోల్డర్ అయితే ఇచ్చుకుని ప్రతిదానికి మనం ఆ ఫోల్డర్లో అయితే ఆ వీడియోస్ ఇంపోర్ట్ చేసుకుని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు సపరేట్గా తీసుకుని ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రూట్ దాని న్యూ ఫోల్డర్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. న్యూ ఫోల్డర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు హల్దీ స్టార్ట్ చేస్తాం కదండి. హల్దీ అని ఒక ఫోల్డర్ అయితే ఇస్తున్నాను నేను. హల్దీ అని ఒక ఫోల్డర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ అయితే ఇస్తాను నేను. న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసి పీకే మెయిల్ ఈ విధంగా అయితే మనం ఫోల్డర్స్ మనం ఎన్ని అయితే సబ్జెక్టులు ఉంటాయో ఒక వెడ్డింగ్ వీడియోలో అన్ని సబ్జెక్టులు మనం ఫోల్డర్స్ అయితే ఇచ్చుకుని ఆ తాలూకు ఫోల్డర్స్లోకి ఆ వీడియోస్ అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సాంగ్స్ కూడా అలాగే సపరేట్గా ఒక ఫోల్డర్ అయితే ఇచ్చుకోవాలండి. రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ చేసి సాంగ్స్ అని కూడా నేను ఒక ఫోల్డర్ అయితే ఇస్తున్నాను అనమాట. సాంగ్స్ అని కూడా ఒక ఫోల్డర్ ఇచ్చాను. మనం హల్దీలోకి వెళ్దాం. ఫస్ట్ హల్దీలోకి వెళ్ళి ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఎంటీ బాక్స్, ఇందులో డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఎక్కడైతే మన వీడియోస్ అయితే మనం సేవ్ చేసి పెట్టుకున్నామో అందులోకి అయితే వెళ్ళి మనం వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను ఒక 4 వీడియోలు అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ డెమో అనమాట. ఇది కంట్రోల్ ఆల్ క్లిక్ చేసినా సరే మనకి ఈ వీడియోస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. అలాగే మౌస్తో కూడా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసి మనం జస్ట్ ఈ వీడియోస్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు టైం లైన్లోకి. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ టైం లైన్లోకి చేసుకున్నట్టయితే కనుక మనకి ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోతుందండి ఈజీగానే. మనకి సాంగ్స్ కూడా సేమ్ అంతే. సాంగ్స్ ఫోల్డర్లోకి వెళ్తాం, సాంగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సాంగ్ కూడా సేమ్ అంతేనండి, సేమ్ ప్రాసెస్. ఆ విధంగా టైంలలోకి అయితే మనం మన ఆడియో నుండి వీడియో నుండి మన ప్రాజెక్ట్ అయితే మన టైం లైన్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టైం లైన్ వచ్చేసి ఇక్కడ లెంతీగా వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఇక్కడ లెంతీగా మనకి కింద స్క్రోల్ బార్ అటు ఇటు జరుపుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే. మనకి అలా కాకుండా ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ బార్ని ఇలా అటు ఇటు జరుపుకున్నట్లయితే కనుక మనకి ఈ టైం లైన్ అనేది ఈజీగా అటు ఇటు మూవ్ అవుతుంటుంది అనమాట. మనం వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా మనం టైం లైన్ సెట్టింగ్స్ కూడా చూసాం కాబట్టి ఇక్కడ చూడండి 2V 1VA అని ఉంచుతారా. ఇవేంటంటే 1VA అని ఉంచుతారా, వీడియో అండ్ ఆడియో ట్రాక్ అనమాట. ఇది ఇక్కడ మనం తీసుకున్న వీడియోకి వీడియో ఆడియో ప్లస్ రెండు కూడా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇది స్లో మోషన్లో తీసిన వీడియో కాబట్టి మీకు ఆడియో అయితే ఇందులో కనిపించట్లేదు. మామూలుగా మీరు వెడ్డింగ్ వీడియో ఏదైనా తీసుకున్నట్లయితే కనుక ఇందులో ఆడియో కూడా వచ్చేస్తుంది. ఆడియో కావాలనుకుంటే అలా ఉంచుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ
ఆడియో మ్యూట్ అని ఉంది కదండి, ఆడియో మ్యూట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆడియో మ్యూట్ అయితే అయిపోద్ది. మీకు వేరే సాంగ్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ 1A అని ఉంది, 1 ఆడియో, ఇక్కడ ఆడియో మీద క్లిక్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీద వేరే క్లిప్స్ ఏమైనా పెట్టాలంటే కనుక ఇక్కడ 2B అని చూసారా, ఇక్కడ పైన వీడియో మీద మీరు వేరే వీడియో ఏదైనా ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాలంటే కనుక ఆ విధంగా క్రియేట్ చేయొచ్చు. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ చెప్తాను, ఏ విధంగా ఎఫెక్ట్స్ వేసుకోవాలి, ఏ విధంగా మనం సాంగ్స్ అవి చేయొచ్చు, వెయిటింగ్ వీడియోస్ ఎలా చేయొచ్చు అని కూడా మీకు ప్రతిదీ కూడా వీడియో ద్వారా మీకు చెప్తాను. అయితే ఈ వీడియోని మీకు ఇక్కడ వరకు నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోని మనం కటింగ్ చేయాలంటే ఎలా, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కటింగ్ చేసి ఈ మధ్యలో ఒక ఎఫెక్ట్ అప్లై చేయాలంటే కనుక ఈ క్లిప్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకుని మనం C ప్రెస్ చేసినట్టయితే ఈ వీడియో అనేది ఇక్కడ కట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనకి కట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి వీడియో అనేది కట్ అయింది కదండి. ఒకవేళ మనం దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే కనుక ఫ్రంట్ బ్యాక్ ఇలా చిన్న చిన్న కటింగ్లు చేయడానికి అవ్వదు కాబట్టి, మనకి ఫ్రంట్ కెమెరా షేకింగ్లు అవి ఉంటాయి కాబట్టి మనకి వాటిని కనుక అడ్జస్ట్ చేసుకోవాలంటే కనుక జస్ట్ మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ గమనించండి, ఈ క్లిప్ మీద నేను క్లిక్ చేశాను కదా, ఇక్కడ మీకు ఇది రావడం జరుగుతుంది కదా. జస్ట్ దీన్ని ఇలా పట్టుకుని ఇలా లాగినట్టయితే కనుక మీకు ఎంతవరకు కటింగ్ కావాలో అంతవరకు కటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతవరకు కటింగ్ చేసుకొని మీకు చేసుకోవచ్చు. ఈ విధంగా కటింగ్ చేసుకుని అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఎఫెక్ట్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ గమనించండి, మనకి బిన్ తర్వాత ఎఫెక్ట్స్ అని ఉంది కదండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పైన చూడండి, ప్రోడాడ్ వీటస్ అని ఉంది కదండి. మనకి మామూలుగా ఈడిఎస్లో మాన్యువల్గా వచ్చే ఎఫెక్ట్స్ 2D 3D ఆల్ఫా GPU సిపెట్ ఇవన్నీ మాన్యువల్గా ఈడిఎస్లో వచ్చే ఎఫెక్ట్స్ అండి. ఈ ప్రోడాడ్ అనేది వీటసిన్ ప్లగ్ఇన్ అయితే ఇచ్చుకోవాలి. వీటసిన్ ప్లగ్ఇన్ అయితే ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతాయి అనమాట. ఇవన్నీ చాలా కూడా బాగుంటాయండి, అప్డేటెడ్. నేనైతే వీటసిన్ 5 ప్లగ్ఇన్ ఇచ్చుకున్నాను, అప్డేటెడ్ అండి. అన్ని కూడా చాలా బాగుంటాయి. మీకు శాంపుల్ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తాను మీకు. ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అయినాయండి. ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్స్ ఇందులో చూపించడం జరుగుతుంది. మనకి చాలా అంటే చాలా ఉంటాయండి, చాలా ఎఫెక్ట్స్, చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసి బాగా ఒక మంచి వీడియో అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. మీకు శాంపుల్గా నేను ఒక వీడియో ఎఫెక్ట్ అయితే ఇందులో అప్లై చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇలా జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టయితే కనుక వీడియో క్లిప్ అనేది సెంటర్లో అయితే మనకి జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టయితే వీడియో క్లిప్ మధ్యలో ఎఫెక్ట్ అయితే అప్లై అయిందండి. బాగా గమనించవచ్చు మీరు. చూడండి, ఎఫెక్ట్ అయితే అప్లై అయిందనమాట. మనకి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మనం ఇందులో అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఎఫెక్ట్ అనేది ఏ విధంగా అప్లై అయింది అనేది. ఒకసారి గమనించండి. మనకి ఎఫెక్ట్ అనేది చూసారు కదండి ఏ విధంగా అప్లై అయిందో. మీకు జస్ట్ శాంపుల్కి వేరే ఎఫెక్ట్ అనేది కూడా నేను మన కంట్రోల్ జెడ్ చేసినైతే వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. కంట్రోల్ జెడ్ చేసామంటే ఎఫెక్ట్ అనేది పోతుంది. కంట్రోల్ జెడ్ ఫోటోషాప్లో ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే విధంగా కంట్రోల్ జెడ్ క్లిక్ చేసి మనం ఈ ఎఫెక్ట్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ మనకి అది మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే కనుక కంట్రోల్ వై ప్రెస్ చేయాలండి. కంట్రోల్ వై ప్రెస్ చేసినట్టే మనం మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే వెనక్కి వెళ్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ అనేది మీకు జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది ఒకసారి అప్లై చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నదని. చూడండి, జూమ్ ఇన్ ఎఫెక్ట్ అనేది నేను అప్లై చేశాను. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూసారు కానీ చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందనమాట ఎఫెక్ట్. ఇంకొక ఎఫెక్ట్ వేసి చూపిస్తుంది దాని మీద. చూసారండి, చాలా అంటే చాలా స్మూత్గా మనం ఈ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసి మన వెడ్డింగ్ వీడియోస్ అవనివ్వండి, అలాగే సాంగ్స్ అవనివ్వండి, ఏదైనా సరే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. వెడ్డింగ్ వీడియోస్కి ఇంకా చాలా ఫ్రేమ్స్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. అది మీకు ప్రతి వీడియోలో కూడా ప్రతి క్లాస్లో మీకు చెప్తూ ఉంటాను. మీకు దీనికి ఒకసారి ఒక ఆడియో పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. సాంగ్ అనేది నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. సాంగ్ ఫోల్డర్లోకి వెళ్ళి సాంగ్ అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సాంగ్ అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నానండి, ఒకసారి చూడండి. ఆడియో 1 ట్రాక్లో అయితే నేను సాంగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం ఈ విధంగా మన సాంగ్స్ అప్లై చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఈడిఎస్ ఉపయోగించి మన వెడ్డింగ్ వీడియోస్ అవనివ్వండి, ఏ వీడియోస్ అయినా సరే మనం ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో ఫోటో అనేది వచ్చింది, నేను అందుకే డిలీట్ చేశాను. ఇక్కడ మనకి ఫోటో అయితే మనకి పింక్ కలర్లో చూపిస్తుందండి. ఫోటోస్ ఏమైనా యాడ్ అయినట్లయితే కనుక ఇది నేను ఈ విధంగా సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను.
డిలీట్ చేసిన దాన్ని ఈ మధ్యలో గ్యాప్ని మనం క్లిప్ని ఇలా సెలెక్ట్ చేసి ఇలా జరిపినట్టయితే ఆటోమేటిక్గా అంటుకుపోద్ది అనమాట. దానికి ఇలా అంటుకోలేదు అనుకోండి, ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ బాంబ్ లేకపోతే కనుక అలా మ్యాగ్నెట్ బాంబ్ చూపిస్తుంది సరే, ఈ రెండు కూడా మనకు ఆన్లో ఉండాలి. ఈ రెండు ఆన్లో ఉన్నట్లయితే మనకి క్లిప్ అటు ఇటు జరిపినా కూడా వెంటనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అతుక్కుంటాయి అనమాట రెండుని. మనకి ఈ టూల్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయండి, ఈ రెండు కూడా ఆన్లో ఉంచుకోవాలి ఎప్పుడు కూడా, ఒకసారి గమనించండి. ఈ మ్యాగ్నెట్ టూల్స్ అనమాట. ఇది ఆడియో మ్యాగ్నెట్, ఇది వచ్చేసి వీడియో క్లిప్ మ్యాగ్నెట్. ఇప్పుడు వీడియో ఆడియో రెండు ఉన్నాయనుకోండి, మనకి ఏమవుతుందంటే రెండు సెలెక్ట్ అయిపోతాయి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఆడియో వీడియో రెండు సెలెక్ట్ అయిపోతాయి. అలా సెలెక్ట్ అవ్వకుండా మనం అది వీడియో ఉంచుకుని ఓన్లీ ఆడియో మాత్రం డిలీట్ చేయాలంటే కనుక ఇది ఆఫ్ చేసేసి అప్పుడు ఆడియో మనం డిలీట్ చేసుకోవడం అవుతుంది. దీని కింద వచ్చిన ఆడియోని ఇది ఆన్లో ఉంటే కనుక అలా డిలీట్ చేయడం కాదు, మనం డిలీట్ చేసినట్లయితే రెండు సెలెక్ట్ అయిపోతే రెండు డిలీట్ అయిపోతాయి. ఇది మ్యాగ్నెట్ టూల్ ఆన్లో ఉంచుకున్నట్లయితే కనుక మనం క్లిప్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనకి జరుపుకోవచ్చు. ఒకవేళ మనకి గ్యాప్ ఇలా జరుపుకోకుండా కూడా మన లెంతీ క్లిప్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెడ్డింగ్ వీడియోలో మనం అన్ని క్లిప్స్ ఒకసారి జరుపుకోవడం కావదు కాబట్టి ఇక్కడ మనకి ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ గ్యాప్లో మనం రైట్ క్లిక్ చేసి డిలీట్ గ్యాప్ అని కొట్టినట్లయితే కనుక గ్యాప్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. సరే అండి, ఈ వీడియోలో మనం వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూసాం, ఎఫెక్ట్ ఏ విధంగా అప్లై చేయాలో చూసాం, మరి దానికి ఆడియో కూడా ఎలా పెట్టాలో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనకి కంపల్సరీ ఇంకా ఎఫెక్ట్స్ అనేది మంచి మంచి ఎఫెక్ట్స్ ఎలా ఏ విధంగా అప్లై చేయొచ్చు, ఏ విధంగా ఉంటాయని కూడా వీడియో సాఫ్ట్వేర్ గురించి మీకు మొత్తం కూడా వివరిస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తున్నాను మన వీడియోని, తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఓకే అండి, మరి ఉంటాను, బాయ్.